హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీ నా ఇటువంటి టెక్నికల్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందాలి అంటే youtube.com/hafeez time అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినా అది మీ మెయిల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, నేను నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను. WPS బటన్ ప్రెస్ చేసి పాస్వర్డ్ లేకపోయినా కూడా వైఫైతో ఎలా కనెక్ట్ అవ్వచ్చు. అయితే ఈ వీడియో పెట్టిన తర్వాత చాలామంది కామెంట్స్ చేశారు. ఏంటి అంటే, ఈ ఆప్షన్ మాకు ఎప్పుడో తెలుసు, ఇటువంటి వేస్ట్ వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయకండి అని. అయితే ఒక వీడియో నేను పెట్టినప్పుడు చూడండి, ఆ విషయం మీకు తెలిసి ఉండొచ్చు, కాకపోతే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఈ వీడియో నేను అప్లోడ్ చేసినప్పుడు 1000 మందికి నచ్చింది, 100 మందికి నచ్చలేదు. అంటే 1000 మందికి యూజ్ అయినట్టే కదా ఇది. కింద కామెంట్స్ చూసిన తర్వాత కూడా మనకేంటంటే చాలామంది థ్యాంక్స్ చెప్పారు. థ్యాంక్స్ చెప్పని వాళ్ళు, లేకపోతే ఇటువంటి నెగిటివ్ కామెంట్స్ రాసిన వాళ్ళు 2-3. ఏంటి, వాళ్ళకి తెలుసట నేను ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయొద్దు అని వాళ్ళ కామెంట్ పెట్టిన దాని ఉద్దేశం. నా ఛానల్ ఏంటంటే చాలా ఇయర్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే 30 ఇయర్స్ వాళ్ళు, 60 ఇయర్స్ వాళ్ళు, తర్వాత వచ్చేసి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, అంటే మొత్తానికి టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే కొంతమంది ఇళ్లలో వైఫై రౌటర్ కూడా ఉండదు. కొంతమంది ఇళ్ళల్లో ఎందుకు, నేను నిన్న చూపించిన రౌటర్ నాది కాదు, మా పక్క షాప్ వాళ్ళది. నా దగ్గర ఇంకా వైఫై రౌటర్ లేనే లేదు. సో ఆ బటన్ ఒకటి ఉంటుంది, దాన్ని యూజ్ చేస్తే ఇటువంటి ఆప్షన్ వస్తుంది అని ఒక్కరికి తెలిసినా కూడా హ్యాపీనే కదా, ఒక్కరికి యూజ్ అయినా కూడా హ్యాపీనే కదా. సో నేను ఈ వీడియో పెట్టింది దేనికోసము అంటే, ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ తెలిసిందనుకోండి, మీరు చేయాల్సిన పని ఏంటి, ఆ వీడియోని క్లోజ్ చేసేయండి, డిస్లైక్ చేయండి, వెళ్ళిపోండి. అంతేగాని ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయకండి అని చెప్పకండి. ఎందుకంటే మీకు యూజ్ కాకపోవచ్చు, చాలామందికి యూజ్ అవుద్ది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అని కూడా చెప్పాను. ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయడం, జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయడం చాలా చిన్న పని. ఎవరికి చిన్న పని, తెలిసిన వాళ్ళకు. తెలియని వాళ్ళకు అదేంటంటే కొంచెం పెద్ద టాస్కే. కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళకు, తర్వాత ఏంటంటే మొత్తానికే టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళకి ఏంటంటే అది కొంచెం కష్టమైన పని, వాళ్ళకి యూజ్ అవుద్ది. ఓకే, సరే. ఈ వీడియోలో మనం ఏంటి, మొబైల్ ట్రాకింగ్ గురించి చెప్దామని చెప్పాను కదా. దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీరు సెల్ ట్రాకింగ్ లేదా మెసేజ్ ట్రాకింగ్ అని టైప్ చేశారనుకోండి, మీకు చాలా యాప్స్ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ సెల్ ట్రాకింగ్ అని టైప్ చేస్తాను. ఓకే, సెల్ ట్రాకింగ్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో గురించి మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, చూడండి, మీ మొబైల్ కూడా ఇలా ట్రాక్ అవుద్ది, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం అన్నట్టు. ఈ వీడియో చెప్పడానికి నా ఇంటెన్షన్ ఏంటి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోమని చెప్పడం. అయితే చాలామంది దీన్ని మిస్యూజ్ చేయడానికే నాకు కింద కామెంట్స్ రాస్తూ ఉంటారు. మిస్యూజ్ చేయడానికే నాకేంటంటే కాల్స్ చేస్తూ ఉంటారు. నేను ఇంతకుముందు చెప్పిన స్పై హ్యూమన్ యాప్ కానివ్వండి, లేకపోతే ట్రూత్ స్పై యాప్ కానివ్వండి, ఆ వీడియోలో కూడా నేను ఏంటంటే క్లియర్ కట్గా చెప్పాను. ఏంటి, ఇలాంటి యాప్స్ మీ మొబైల్లో కూడా ఇన్స్టాల్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఏంటంటే మీ మొబైల్ని వేరే వాళ్ళకి ఇవ్వకండి, మీ మొబైల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి అని నేను చెప్పాను. అంతే కదా. మనం ఏ విషయమైనా పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా మంట ఉందనుకోండి, దాని మీద మీరేంటి వండుకోవచ్చు, లేదా దాంతో మీరు మీ ఒంటిని తగలబెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం, మీరు దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటారనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, దీన్ని మంచిగా యూజ్ చేసుకోమని చెప్తున్నాను. దీన్ని మీరు చెడుకి యూజ్ చేయండి అని చెప్పట్లేదు. మంచి యూజ్ చేయడం అంటే ఓన్లీ మీ మొబైల్ ట్రాక్ అవ్వకుండా చూసుకోండి అని చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, దీన్ని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీ మొబైల్ పాడైపోయినా, లేకపోతే మీరు వేరే మొబైల్లో ఇన్స్టాల్ చేసి మీకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా దానికి నేనేం బాధ్యుని కాదు. ఓన్లీ మీ మొబైల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి అని చెప్పడానికే నేను ఈ యాప్ గురించి చెప్తున్నాను. చూడండి, ఇక్కడ సెల్ ట్రాకర్ అనే ఈ యాప్ని నేను ఇన్స్టాల్ చేశాను. దీనికి సంబంధించిన కింద లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు కావాలంటే ఇది పనిచేస్తుందో, ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళ దగ్గర మొబైల్ ఉంటే దాంట్లో ఇన్స్టాల్ చేసి చూసుకోండి. నేను చెప్పిన ఈ వీడియో జెన్యునా ఫేకా అని తెలుసుకోవడానికి మాత్రమే. ఓకే, సరే. తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ డౌన్లోడ్ యాప్ ప్రెస్ చేయాలి. దానికంటే ముందు ఇక్కడ కింద ఒక సైట్ ఇచ్చాడు చూసారా, sellspy.mobi. దీన్ని గుర్తుపెట్టుకోండి. సరే, నేను ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. చూడండి, డౌన్లోడ్ అయిపోయింది. ఇన్స్టాల్ చేయమని అడుగుతుంది, ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీనిలో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మీ ఈమెయిల్ అడ్రస్ను పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ ఈమెయిల్ అడ్రస్ను పాస్వర్డ్ ఇచ్చేసి రిజిస్టర్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే,
ఇప్పుడు నా మొబైల్లో ఉండే ఎస్ఎంఎస్ఎస్ కానీ అంటే ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎవరైనా నాకు మెసేజ్ చేస్తారు కదా, ఆ మెసేజెస్ని కానీ లేకపోతే నాకు వచ్చే కాల్స్ ఉంటాయి కదా, ఆ కాల్స్ హిస్టరీని కానీ తర్వాత ఆ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ ఏంటి లొకేషన్ ఉంటుంది కదా, ఆ లొకేషన్ని కానీ ట్రాక్ చేయొచ్చు. దానికోసం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని లాంచ్ చేస్తున్నాను. లాంచ్ చేసిన తర్వాత మనని రిజిస్టర్ చేసుకోమని అడుగుద్ది. నేను ఏంటంటే రిజిస్టర్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉందిగా, దీన్ని ప్రెస్ చేసేసి ఒక యూజర్ నేమ్ ఇవ్వమంటుంది. మీ ఇష్టం వచ్చిన యూజర్ నేమ్ ఇచ్చేయండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. పాస్వర్డ్ పెట్టుకోమని అడుగుతుంది. 5 to ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలంటుంది, 5 to 20 క్యారెక్టర్. పాస్వర్డ్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి. ఓకే, నా ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత కింద సైట్ పేరు వచ్చింది చూసారా, దాన్ని నోట్ చేసుకోండి మీరు, ఎందుకంటే అదే సైట్లోకి వెళ్ళి మనం చూడాల్సి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ప్రెస్ చేసుకున్న తర్వాత ఇది ఏంటంటే రిజిస్టర్ అయిపోయింది. ఇక్కడ యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది, యాక్సెప్ట్ చేశాను. ఓకేనా, యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత లాగిన్ టు సెల్స్పై మొబైల్ అని ఉంది చూసారా, దానికోసం ఎక్కడ మనం పొమ్మంటుంది అంటే ఈ సైట్లోకి వెళ్ళమంటుంది. సరే, మనం మరి ఒకసారి లాగిన్ అయి చూద్దామా. చూడండి, sellspy.mobi ఈ సైట్లోకి వెళ్తున్నాను. చూడండి, మీకు ఇటువంటి యాప్స్ చాలా దొరుకుతాయి ప్లేస్టోర్లోనే. ఓకే, ఆ ప్లేస్టోర్లో మీరు వెళ్ళి యూజ్ చేయొచ్చు. సరే, నేను ఇక్కడ నా యూజర్ నేమ్ తర్వాత వచ్చేసి ఇక్కడ నా పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఇచ్చేసి లాగిన్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత దీనిలోకి లాగిన్ అయిపోతాను. లాగిన్ అయిపోయిన తర్వాత చూడండి, ప్రస్తుతానికైతే నాకేం కాల్స్ లేవు, కానీ నాకు కాల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ అన్నీ కనిపిస్తాయి. ఏంటి, ఇక్కడ నాకు కాల్స్ ప్రెస్ చేశాను అనుకోండి, నాకు వచ్చే కాల్స్ అన్నీ. ఓకే, ఇప్పుడు ఏం రాలేదు ఇంకా. ఎంఎంఎస్ తర్వాత వచ్చేసి ఇంటర్నెట్, అంటే నేను నా మొబైల్లో ఏమేమి సెర్చ్ చేశాను ఇంటర్నెట్లో అనేది కూడా నేను ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఆడియో రికార్డ్స్, తర్వాత వచ్చేసి ఇక్కడ అదర్స్ అని ఉన్నాయి. ఇవన్నిటిని మనం ట్రాక్ చేయవచ్చు అన్నట్టు. ఓకే, ఇక్కడ ఆల్ ప్రెస్ చేస్తే అన్నీ ఒకటేసారి కనిపిస్తాయి. ఇది ఎప్పటి వరకు ఫ్రీగా పనిచేస్తుంది అంటే 1 వీక్ వరకు ఫ్రీగా పనిచేస్తుంది అన్నట్టు. తర్వాత దీన్ని మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. సరే, ప్రస్తుతానికి ఒకసారి నేను లాగౌటే మళ్ళీ లాగిన్ అవుతాను. ఇంకా ఏం కాల్స్ రాలేదు. ఏమైనా కాల్స్ వస్తే ఏంటంటే మీకు పక్కా ఇక్కడ చూపిస్తాయి అన్నట్టు దాని రిజల్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత వచ్చేసి ఏ టైంలో వచ్చింది, ఏ లొకేషన్ నుంచి వచ్చింది అనేది మొత్తం మనకి ఏంటంటే ట్రాక్ చేసి చూపిస్తుంది. ఇలా డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది మీకు ఏ మొబైల్కి, తర్వాత వచ్చేసి మిస్ కాల్ వచ్చిందా, ఇన్కమింగ్ కాల్ వచ్చిందా, అవుట్ గోయింగ్ కాల్ వచ్చిందా, ఏ నెంబర్ నుంచి వచ్చింది, ఏ టైంలో వచ్చింది, ఏ డేట్లో వచ్చింది, ఎన్ని సెకండ్స్ మాట్లాడారు, ఎంత దూరం నుంచి వచ్చింది, అంటే 200 మీటర్స్ నుంచి వచ్చిందా అంటే ఎంత దూరం నుంచి వచ్చింది కూడా చూపిస్తుంది. అలాగే మీకు ఎస్ఎంఎస్ వచ్చి ఉంటే ఎస్ఎంఎస్ కూడా రికార్డ్ చేసి చూపిస్తుంది. ఇంటర్నెట్లో ఏమైనా బ్రౌజ్ చేసి ఉంటే అది కూడా చూపిస్తుంది. ఓకే, తర్వాత చూడండి, మరి వీటినన్నింటినీ డిలీట్ ఎట్లా చేయాలి అంటే మనం మళ్ళీ దీన్ని డియాక్టివేట్ ఎట్లా చేయాలి అంటే ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చూడండి టర్న్ ఆఫ్ అని ఉంది. టర్న్ ఆఫ్ తీసేయచ్చు, అంటే ఈ డివైస్ని ఆఫ్ చేసేయచ్చు. అలా కాకుండా మీరు మొత్తం డిలీట్ డివైస్ అన్నారనుకోండి, ఈ డివైస్ అనేది ఈ అకౌంట్ నుంచి డిలీట్ అయిపోద్ది అన్నట్టు, అంటే నేనేం ట్రాక్ చేయలేను అన్నట్టు. ఇలా మీరు తెలుసుకోవచ్చు. అయితే ఇది ఏం చేస్తుంది తెలుసా, ఇటువంటి నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటుంది మనకేంటి, మన మొబైల్లో ఉండే ఎస్ఎంఎస్ని రీడ్ చేయడానికి మీరు పర్మిషన్ ఇస్తారా లేదా అని. ఇది మీరు ఏ మొబైల్లో అయితే ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే పర్మిషన్ అడుగుతూ ఉంటుంది. లేదా మీ మొబైల్లో ఇన్స్టాల్ అయ్యి ఉందనుకోండి, మిమ్మల్ని కూడా పర్మిషన్ అడుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అంటే మీకు ఆ నోటిఫికేషన్స్ కూడా రాకుండా ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తారు. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మన దగ్గర ఈ యాప్స్ ఇన్స్టాల్ అయ్యి ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్తారు, ఇన్స్టాల్ యాప్స్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటి ఇక్కడ మనకి ఏంటి ఎస్ఎంఎస్ ట్రాకర్ కదా, అక్కడికి వెళ్తారు. చూడండి, ఇప్పుడు నా దాంట్లో ఎస్ఎంఎస్ ట్రాకర్ ఎక్కడ ఉందో నేను అక్కడికి వెళ్తున్నాను, మీకు చూపిస్తున్నాను ఒకసారి ఏం చేస్తారనేది. ఓకే, ఇక్కడ కిందికి స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఎస్ఎంఎస్ ట్రాకర్ చూద్దాం ఎక్కడ ఉందో. ఇది సెల్ ట్రాకర్ కదా, ఎస్ఎంఎస్ ట్రాకర్ అని చదువుతున్నాను. మీకు ఎస్ఎంఎస్ ట్రాకర్స్ కూడా దొరుకుతాయి చాలా. సరే, ఈ సెల్ ట్రాకర్ని ట్యాప్ చేస్తారు వాళ్ళు. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి షో నోటిఫికేషన్ అని చూసారా, దీన్ని ఏం చేస్తారంటే డిసేబుల్ చేసేస్తారు. ఓకే, ఈ నోటిఫికేషన్ వాళ్ళు ఆఫ్ చేసేసారనుకోండి, అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎటువంటి నోటిఫికేషన్స్ రావు. అంటే ఎస్ఎంఎస్ని రీడ్ చేయాలా వద్దా ఇవన్నీ ఏం అడగదన్నట్టు, అంటే మీకు తెలియదు అన్నట్టు. మీ మొబైల్లో ఆప్షన్ అంటే ఈ యాప్ ఇన్స్టాల్ అయి ఉందా లేదా కూడా మీకు తెలియకుండా ఇది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. అయితే మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఏంటి ఈ యాప్ ఉందా లేదా తెలియడానికి ఇక్కడ మీకు కనిపిస్తుందిగా సెల్ ట్రాకర్కి సంబంధించిన ఐకాన్. అంటే కొన్ని మొబైల్స్ ఉంటాయి, శాంసంగ్ అటువంటి మొబైల్స్లో ఏంటంటే ఎటువంటి యాప్స్ ఇన్స్టాల్ చేయకుండా దీన్ని హైడ్ చేసేయచ్చు. ఇంకేం చేస్తారంటే కొంతమంది యాప్ హైడింగ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు. యాప్ హైడింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఈ ఐకాన్ని హైడ్ చేసేస్తారు, అంటే మీ మొబైల్ అది ఎక్కడ కనిపించదు. ఓకే,
ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ మొబైల్లో ఎటువంటి యాప్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి ఏం చేస్తారు, సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్తే అక్కడ కనిపిస్తుంది అనుకోండి. అది కూడా తెలిసిన వాళ్ళకు, తెలియని వాళ్ళకి ఏంటంటే కనిపించదు. సో ఇలా మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసేసి మీకు వచ్చే మెసేజెస్ని కానీ, మీకు వచ్చే కాల్స్ని కానీ, లేకపోతే మీరు వెళ్ళే ప్లేసెస్ని కానీ మొత్తం ట్రాక్ చేస్తూ ఉంటారు. మనం చేయాల్సిన పని ఏంటి, అందుకే సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఎప్పుడైనా సరే ఇటువంటి యాప్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే నేను చెప్పాను మీకు యాంటీ స్పైవేర్ సాఫ్ట్వేర్స్ దొరుకుతాయి. ఆ యాంటీ స్పైవేర్ సాఫ్ట్వేర్స్ మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే అవే మనకు ఇటువంటి యాప్స్ ఉన్నాయా లేదా సెర్చ్ చేసి చెప్తూ ఉంటాను. ఓకేనా? సరే, ఇంకొక విషయం ఏంటంటే చాలామంది నన్ను వాళ్ళ ఛానల్స్ని ప్రమోట్ చేయమని అడుగుతున్నారు. నేను రెడీ మీ ఛానల్ని ప్రమోట్ చేయడానికి, కాకపోతే కొన్ని కండిషన్స్. ఒకటి ఏంటంటే మీరు నాకు పంపించే వీడియో మీరు అంటే మీరే ఓన్గా క్రియేట్ చేసిందై ఉండాలి. దానిలో ఎటువంటి కాపీరైటెడ్ మ్యూజిక్ కానీ లేకపోతే కాపీరైటెడ్ కంటెంట్ కానీ ఉండకూడదు. మీ ఛానల్ క్రియేట్ అయ్యి 1 మంత్ మీ ఛానల్ క్రియేట్ చేసి 1 మంత్ అయి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు నాకు పంపించే వీడియో అందరికీ యూస్ఫుల్ అయ్యేది అని నాకు అనిపిస్తేనే నేనేంటంటే అప్లోడ్ చేస్తాను. తర్వాత వచ్చేసి ఏంటంటే దానికి సంబంధించి ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా నేను ఆ వీడియోని డిలీట్ చేసేస్తాను. సో ఎవరైనా మీరు మీ ఛానల్ని ప్రమోట్ చేయాలి అని అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను. ఆ ఈమెయిల్ అడ్రస్కి మీ వీడియోస్ని నాకు పంపించవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఆ వీడియో మీదే అయి ఉండాలి. వేరేది ఎక్కడో నుంచి మీరు డౌన్లోడ్ చేసి నాకు పంపిస్తే నేను అప్లోడ్ చేయను. సో ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమన్నా ఈ యాప్కి సంబంధించి డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.